వీడియోని చూపించి బెదిరిస్తుంది, భయపెడుతుంది. అదసలే ఈ మధ్య మెంటల్ దాల్లా తయారైంది. ఏ క్షణంలోనైనా ఆ వీడియోని బయట పెడితే. స్నేహ ఆ వీడియోని ఆల్రెడీ ప్రేమకు పంపించింది. ఏంటి? ప్రేమతో నువ్వు నడిపిన ప్రేమాయణం అంతా నాటకమని, ప్రేమతో నీకు జరిగేది బొమ్మల పెళ్లి అని నువ్వు మాట్లాడిన వీడియో ఇప్పుడే ప్రేమకి సెండ్ చేయబోతున్నాను. అయ్యో ఫోన్! అయ్యో ఫోన్! సమయానికి నేను ప్రేమ దగ్గర ఉన్నాను కాబట్టి ప్రేమకు అనుమానం రాకుండా ఆ వీడియోని డిలీట్ చేసి స్నేహ నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. అలా చేయడంతో సమస్య తీరిపోయిందనుకుంటున్నావా? స్నేహ నంబర్ని బ్లాక్ చేశాం. తను వేరే నంబర్ నుంచి ట్రై చేస్తే, నేరుగా ప్రేమనే వెళ్లి కలిసి ఆ వీడియో చూపిస్తే, ప్రతి క్షణం ప్రేమ పక్కనే నువ్వు ఉండలేవు కదా. స్నేహ ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటుందో గెస్ చేయలేవు కదా. ప్రేమని స్నేహ కలవకుండా నువ్వు ఆపగలవా? ఆ వీడియో చూస్తే ప్రేమ లైఫ్ లో నిన్ను దగ్గరికి రానిస్తుందా? పాప మనకి దక్కుతుందా? అందుకే సాధ్యమైనంత త్వరగా మీ పెళ్లి జరిగిపోవాలని పట్టుబడుతుంది. కానీ నువ్వేమో పాప ప్రణయ్, నా అక్క కూతురు. శివాగ్ని, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు కాదంటాం బాగుండదు. ఈ ప్రోగ్రాం అయిపోని వెంటనే ఇంకో మాట మాట్లాడకుండా ప్రేమ మెళ్ళో తాళి కట్టేస్తాను. స్నేహ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు జస్ట్ 2 days ఓపిక పట్టు. ఎంత చెప్పినా ఈ ప్రణయ్ కూడా నన్నే కన్విన్స్ చేయాలని చూస్తున్నాడు. వీడు కన్విన్స్ అవడం లేదు. అసలు ఈ సింగింగ్ కాంపిటీషన్ ఎందుకు వచ్చిందో ఏంటో. ఏమ్మా ప్రేమ? ఆంటీ మీరా? ఆ ప్రణయ్తో నీకు పెళ్ళన్నారు? చూస్తే ఇంట్లో హడావుడేమీ కనిపించట్లేదు. పెళ్లి వాయిదా వేసుకున్నాం ఆంటీ. ఏంటి, పెళ్లి వాయిదా పడిందా? అంతేలేమ్మా, మనం 100 అనుకుంటాం, కానీ రాసి పెట్టుండొద్దు. బాగా చెప్పా వదినా. కొంతమందికి కళ్యాణ మండపం వెళ్లే వరకు, పీట్ల మీద కూర్చునే వరకు ఆ రాతే ఉండదు. చూస్తుంటే ప్రేమ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఈ పిల్ల జాతకంలో పెళ్లి యోగం ఉండి ఉండదు. అందుకే ఎన్నిసార్లు పెళ్లి గురించి అనుకున్నా ఇదిగో అయిపోతుంది అనుకోవడం, ఆఖరి నిమిషంలో ఏదో ఆటంకం వచ్చి ఆగిపోవడం. నా పెళ్లి ఆగిపోలేదు ఆంటీ. నేనే నా కోసం ఆపుకున్నాను. మనం ఆపుకోవడానికి, కావాలంటే అయిపోవడానికి అలాంటివన్నీ మన చేతిలో ఉంటాయా? మన భ్రమ కాకపోతే. పెళ్లి వాయిదా పడితే ఏముందదినా, కుర్రాడైతే సైడ్ అయిపోలేదుగా, రోజు ఇంటికి వచ్చిపోతున్నాడుగా. అది చాలదా? పెళ్లి కావాలా ఏంటి? అయినా మనకెందుకు
ప్రణయ్ నానమ్మ గారు. ఆ ఇంట్లో ఏ స్వార్థపు ఆలోచనలు లేకుండా పాజిటివ్గా ఉండే క్యారెక్టర్ ఈవిడొక్కతే. నాకు ప్రణయ్ చేస్తున్న అన్యాయాన్ని, ప్రేమకు చేస్తున్న మోసాన్ని ఈవిడితో చెప్పేస్తే ఖచ్చితంగా ఈవిడ నా బాధను అర్థం చేసుకుంటుంది. ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని మోసం చేయడం తప్పు, ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడం ఇంకో తప్పు అని ప్రణయ్ని చెడమడా తిడుతుంది. ప్రణయ్ని ప్రేమకి కలవద్దని చెప్తుంది. నన్ను పెళ్లి చేసుకోమని చెప్తుంది. ప్రణయ్ ఈవిడ మాట కాదనడు. ఎస్. డ్రైవర్, మేడం, ఆ కార్ని ఓవర్టేక్ చేయి. ఏమైంది? కారాపావు? ఎవరో కారు అడ్డంగా పెట్టారమ్మా. నమస్కారం బామ్మగారు. స్నేహ, నువ్వా? ఏంటి కారు అడ్డంగా పెట్టావు? నేను అడ్డంగా బుక్ అయిపోయాను బామ్మగారు. అందుకే మీ కార్కి అడ్డంగా వచ్చాను. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇంటికి రామ్మా, అక్కడ మాట్లాడుకుందాం. ఇంటికి కాదు, ఇంటికి వెళ్లేలోపే నేను మీతో మాట్లాడాలి. అంత అర్జెంటా? అవును. డ్రైవర్, ఈ కార్ని ఫాలో అవ్వు. ఓకే మేడం. చెప్పమ్మా, ఏదో మాట్లాడాలి అన్నావు. నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేస్తున్నారు బామ్మగారు. నమ్మిన వాళ్ల నెత్తి మీదకే చేతులొస్తాయని ఇది పెద్దవాళ్ళెప్పుడో చెప్పారు కదమ్మా. మోసపోయేవాడుంటే మోసం చేసేవాడు ఎప్పుడూ ఉంటాడు. అందుకే ఎప్పుడూ తెలివిగా ప్రవర్తించాలి. అయినా నువ్వేం బాధపడకు. ఆ దేవుడి మీద భారం వెయ్యి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను నా కష్టాలు చెప్పుకుందామని వస్తే ఈ ముసల్ది వేదాంతం చెప్తుందేంటి? అది కాదు బామ్మగారు, మీరు వయసులో పెద్దవారు, ఏది మంచో ఏది చెడో సరిగ్గా తెలిసినవారు, పైగా మంచి మనసున్నవారు. అందుకే నా కష్టాలు మీతో చెప్పుకుంటే తీరుతాయని నమ్మి వచ్చాను. నాకున్న కష్టాల నుంచి గట్టెక్కించమని నేను దేవుణ్ణి వేడుకొని గుడికి వెళ్ళొస్తుంటే ఈ పిల్ల తన కష్టాలు తీర్చమని నాతో చెప్పుకుంటుందేంటి? ప్రణయ్ మీ మాట కాదనడు కదా, మీరు ఏం చెప్పినా చేస్తాడు కదా. ఏమ్మా, విషయం చెప్పకుండా ప్రణయ్ మీరేం చెప్పినా చేస్తాడా అంటే? వాణ్ణి పిలిచి మేడ మీద నుంచి దూకరా అంటే దూకుతాడా? విషయం ఏంటో చెప్పమ్మా. నేను నువ్వు ప్రణయ్ని ప్రేమించాను బామ్మగారు. ఈ విషయం శివజ్ఞి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ప్రణయ్ ప్రేమను ప్రేమిస్తున్నాడమ్మా. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. అదే నాకు నచ్చడం లేదు. మీకు అసలు విషయం తెలుసా? ప్రణయ్ ప్రేమని ప్రేమిస్తున్నాడు అనేది ఒట్టి అబద్ధం. అదంతా తన మేనగోడల్ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి ఆడుతున్న నాటకం. మామూలుగా అడిగితే ప్రేమ పాపనివ్వడానికి ఒప్పుకోవడం లేదని మీ శివాగ్ని ప్రణయ్ అందరూ కలిసి ఈ డ్రామా మొదలుపెట్టారు. ప్రేమ కూడా నమ్మింది. కానీ అసలు విషయం ఏంటంటే, ప్రేమని పెళ్లి చేసుకుని పాప ఇంటికి రాగానే పాప ద్వారా ఆస్తి శివాగ్ని వాళ్ళకి వెళ్తుంది. తర్వాత ప్రేమని ఇంట్లో నుంచి గెంటేసి ప్రణయ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు ప్రణయే చెప్పాడు. ముందు ప్రేమని పెళ్లి చేసుకున్నా ఫైనల్ గా లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాడు కదా అని నేను కూడా వాళ్ళు చెప్పిన దానికి సరే అన్నాను. కానీ ఇప్పుడు ప్రణయ్ని చూస్తుంటే ప్రేమని నిజంగానే ప్రేమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. మీరే ఎలాగైనా ప్రణయ్తో మాట్లాడాలి. ప్రణయ్ లేకపోతే నేను బ్రతకలేను. అవసరమైతే ఆ ప్రేమను చంపి నేను కూడా చచ్చిపోతాను. ఇల్లొచ్చిందమ్మా, నేనుంటాను.
బామ్మగారు బామ్మగారు నేను చెప్పిందంతా అర్థమైంది కదా ఇదే మ్యాటర్. మీరే నాకు ఎలాగైనా న్యాయం చేయాలి. అసలు నువ్వేం చెప్పావని నేనేం న్యాయం చేయాలి? ఏం చెప్పానా? ఎప్పటి వరకు నేను చెప్పింది మీకు వినిపించలేదా? నువ్వు ప్రణయ్ని ప్రేమించాను అన్నావు. హ, ఆ, ఆ ఏంటి? ఆ తర్వాత నీ పెదాలు కదులుతున్నాయే తప్ప నువ్వేం చెప్తున్నావో నాకు వినపడలేదు. ఏ ఈ చుప్పనాతిది ప్రణయ్ని ప్రేమించిందని ఇప్పుడు నా మనవడు ప్రేమను వదులుకోవాలా? దీనికోసం నేను ప్రణయ్కి రికమెండ్ చెయ్యాలంట. ఇంకా ఏం చెయ్యాల్సి వస్తుందో ఏం వినాల్సి వస్తుందో పాడు. ఛీ! అంటే ఈ చెవిటి మిషన్ ఊడిపోయినట్టుందమ్మా, నేను చూసుకోలేదు. నా మాటలు వినబడినప్పుడైనా చెక్ చేసుకోవాలి కదా. చూసుకోలేదని చెప్తున్నానుగా. సారీ అమ్మా. మళ్ళీ ఎప్పుడైనా ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. మీకు ఇలా కదా చెప్తా. ఏదో పిట్ట ముఖం వేసుకొని దీని ముఖానికి నా మనవడు కావాల్సి వచ్చాడంట. ఈ ఒక్క ముక్క చెప్పడానికి దారంతా లోడ లోడ వాగుతూనే ఉంది. మిషన్ లేనంత మాత్రాన మీనింగ్ క్యాచ్ చేయలేనా ఏంటి? భగవంతుడా, ప్రేమ ప్రణయాల పెళ్లికి ఇప్పటికే వస్తున్న ఆటంకాలు చాలదన్నట్టు ఇప్పుడు ఈ శూర్పణక తయారైంది. ముందు నా మనవణ్ణి దాని బారి నుండి తప్పించి త్వరగా ప్రేమ ప్రణయాల పెళ్లి జరిగేలా చూడు స్వామి. దయచేసి ప్రేమ తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు కాదనకలడు. అది నా మాట కాదనుకు ప్లీజ్. ఒప్పుకో ప్రణయ్. నమ్మకం పోయింది. నీ ప్రేమ మీద నాకు నమ్మకం పోయింది. నీ మాట మీద నాకు నమ్మకం పోయింది. అసలు నీ మీదే నాకు నమ్మకం పోయింది. అందుకే మీ ఇష్టాల కంటే నాకు నా ప్రేమే ముఖ్యం అనుకున్నాను. నిన్ను దక్కించుకోవడమే ఇంపార్టెంట్ అనుకున్నాను. ఈ స్నేహతో ఏదో ఒక రోజు పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉంది. ప్రణయ్, ఏంట్రా ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు? ఏం లేదు నానమ్మా. నాతో చెప్పకూడదా? పర్సనలా? అబే, అలాంటిదేం లేదు. మనిద్దరి మధ్య దాపరికాలే ఉంటాయి. ఉండవని నాకు తెలుసురా. అయితే ఇప్పుడు గుడి నుంచి నేను వస్తుంటే స్నేహ ఎదురైందిరా. నాతో ముఖ్య విషయం చెప్పాలని కారెక్కింది. ఏముంది? స్నేహ నిన్ను ప్రేమించిందట. తనతో నేను చెప్పాను, ప్రణయ్ ప్రేమను ప్రేమిస్తున్నాడు, త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి అని. ఇంకేముంది? అదే నచ్చటం లేదు అంది. తర్వాత చాలా విషయాలు చెప్పింది. ఇంకేం విషయాలు చెప్పుంటుంది? ప్రేమతో నేను ఆడుతుంది నాటకమని, కేవలం పాప కోసమే నేను ప్రేమను ప్రేమిస్తున్నానని చెప్పేసి ఉంటుందా? అయితే స్నేహ నిన్ను ప్రేమిస్తున్నాను, మీరే నాకు హెల్ప్ చేయాలి, ప్రణయ్ మీ మాట వింటాడటగా అనగానే నాకు చిర్రెత్తుకొచ్చేసింది. వెంటనే ఈ చెవిటి మిషన్ తీసి పారేశాను. తర్వాత ఇంటికి వచ్చేంత వరకు చెవిటి మిషన్ పెట్టనే లేదు. అయితే నానమ్మ స్నేహ చెప్పిన అసలు మ్యాటర్ వినలేదన్నమాట. సూపర్ నానమ్మ, నువ్వు భలే పని చేసావు. లేకపోతే
తను నిన్ను ప్రేమిస్తే నువ్వు తనకు దక్కాలా? తన ప్రేమ తనకు ముఖ్యమైనప్పుడు నీ ప్రేమ నీకు ముఖ్యం కాదా? అది ఆలోచించదేంటి ఆ పిచ్చిది? అవునానమ్మా. ఫస్ట్ నుంచి నేను స్నేహతో కాస్త చనువుగా ఉండేసరికి అదే లవ్ అనుకుంటుంది తెంగరది. అయితే నేను చెవిటి మిషన్ తీసేసే ముందు తన అన్న మాట ఇంకోటుంది ప్రణయ్. ప్రేమని నువ్వు ప్రేమిస్తున్నావన్నది నాటకం అంది. అది నిజమా అబద్ధమా? నాకు తెలుసురా, స్నేహ నీ మీద పెంచుకున్న ప్రేమ దక్కించుకోవడానికి ఆడుతున్న అబద్ధమని నాకు తెలుసు. అయినా నీ మనసేంటో నాకు తెలుసు. వీలైతే ఒకరికి సహాయం చేసే గుణమే గాని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒకరిని మోసం చేసే అలవాటు నీకు లేదు. ఎందుకంటే నీది నా పెంపకం నాన్నా. పేరుకి ఇందిర కడుపును పుట్టినా ఈ చేతుల్లోనే పెరిగావు నాన్నా. నా పెంపకానికి మోసం తెలీదు. అవునానమ్మా, నీ పెంపకానికి మోసం చేసే అలవాట్లేదు. నువ్వేంటో నాకు తెలుసు నాన్నా. కానీ ఆ స్నేహే లేనిపోని అబద్ధాలన్నీ ఆ ప్రేమకు చెప్తుందేమో. లేదంటే ముందే నువ్వు స్నేహ గురించి ప్రేమకి మొత్తం చెప్పేయ్. ఏంటి? సరేనానమ్మా. నువ్వు వెనకపోయినా స్నేహ చెప్పిన విషయాలన్నీ నిజమేనానమ్మా. అలాగన్నా ఉద్దేశం స్నేహను మోసం చేయాలనో ప్రేమను మోసం చేయాలనో కాదు నానమ్మా. కేవలం నా మేనకోడల్ని నా దగ్గరికి తెచ్చుకోవాలన్న ఒకే ఒక్క స్వార్థం. నన్ను క్షమించినానమ్మా, క్షమించు. మనం ఇలా మేనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే అయ్యే పనులా అనిపించట్లేదమ్మా. అదే ఆలోచిస్తున్నాను మావయ్య. కానీ ఏం చేయాలో తెలియడం లేదు. ఉన్నట్టుండి సడన్ గా ఈ సింగింగ్ కాంపిటీషన్ ఎందుకు వచ్చి పడిందో మనల్ని చంపడానికి కాకపోతే. అనుకున్నదేది అనుకున్నట్టు జరగడం లేదు. గెలుస్తాం అనుకునే లోపు సిచ్యువేషన్స్ అన్ని రివర్స్ అయిపోతున్నాయి. తండ్రి సెంటిమెంట్ తో కొడితే పెళ్లి జరిగిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు ఆ తండ్రి సెంటిమెంటే అడ్డైపోయింది. నువ్వు లైఫ్ లో ఎదగాలమ్మా, గెలవాలమ్మా అంటూ ఆ తాగుబోతోడు ఓ గీతోపదేశం చేస్తున్నాడు. సింగర్ గా తనకంటూ ఓ గుర్తింపు కావాలనే ప్రేమ తాపత్రయం, ఆ తండ్రి కోరిక రెండూ కలిసి ఇప్పుడు మళ్ళీ పెళ్లి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఒక పక్క కోర్ట్ టైం దగ్గర పడుతుంది. పెళ్ళైపోతుందిలే, మన పని అయిపోతుందిలే అని రిలాక్స్ అయ్యాను. మళ్ళీ మొదటికొచ్చేసింది. నిజంగా ప్రేమ కాంపిటీషన్లో గెలిస్తే సెలబ్రిటీ అయిపోతుంది. అదే జరిగితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. శివమ్మ, అందుకే నేను డెసిషన్కి వచ్చాను. ఏంటి మావయ్య? ప్రేమ మనింటికి వచ్చినా రాకపోయినా పాప వస్తే ఆస్తి వస్తుంది కదా. కానీ పాప లేకుండా ప్రేమ ఉండదు. ప్రేమ రాకుండా పాప మన ఇంటికొచ్చే అవకాశమే లేదు. అందుకే ప్రేమనే లేకుండా చేస్తే ఆలోచించు శివమ్మ. ఇదే ఆస్తి కోసం ఎన్నో మర్డర్లు చేశాం. ఇదే ప్రేమకి మన గురించి అనుమానాలు కలగకుండా ఎప్పటికప్పుడు ఎంతో మందిని మేనేజ్ చేస్తూ వచ్చాం. ఎన్ని అటెంప్ట్స్, ఎన్ని టెన్షన్స్. ఇక మీదటివేవి పడకుండా ఒకే ఒక్క అటెంప్ట్,
ప్రేమని చంపేద్దాం.